ఇక్కడ తెలుగుదేశం కూడా సిద్ధమైపోయింది. భవిష్యత్తులో జగన్ కొట్టాలంటే 10-15 ఏళ్ల దాకా అతను రాకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ ద్వారా కాపు సామాజిక వర్గం తోడు రావాలి, భారతీయ జనతా పార్టీ ద్వారా ఏదైతే బ్రాహ్మణ వైశ్య ఇట్లాంటి సామాజిక వర్గాల తోడుతో పాటుగా ఈ సామాజిక వర్గాలన్నీ తెలుగుదేశానికి ఓట్లేసే వర్గాలు. అయితే వీళ్ళు విడిగా పోటీ చేసినప్పుడు వాళ్ళకి వెళ్ళిపోతారు, ఈయన దెబ్బతిన్నాడు. అది 14లోనూ జరిగింది, అదే 19లోనూ జరిగింది, అదే అంతకుముందు 2004 టైంలోనూ జరిగింది, అది 2009లో జరిగింది. అది గ్రహించారు కాబట్టి ఇటు కాపుల కోసం పవన్ కళ్యాణ్ ని అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సెటరేట్ చేసుకుంటారు. అలాగే మిగతా ఓసీలకు సంబంధించినటువంటి దానికోసం వీళ్ళు ప్లస్ కేంద్ర నిధులు, కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రం బాగుపడదు అన్నటువంటిది రాష్ట్ర ప్రజలకు తెలుసు. అలాగని బీజేపీకి ఓటే ఇగిపోవచ్చు, కానీ బీజేపీ ఏం లెక్కేస్తుంది, ఎట్లెట్లా చేసి రేపు పొద్దున ఏదైనా తేడా చేస్తే ఇదిగో మేమే ఇచ్చాం, మిగతా చేయాలంటే మేమే చేస్తాం కాబట్టి మాకే ఇవ్వండి అని అడుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో అట్లాగే కదా అడిగింది, కర్ణాటకలో అట్లాగే కదా అడిగింది, రేపు అడుగుతుంది. దానికి తగిన ప్లాట్ఫామ్ ఓ రకంగా చెప్పాలంటే వాజ్పేయి టైంలో ఆధిపత్యం తెలుగుదేశం వహించింది, మోడీ టైంలో మొదటిసారి కన్విన్సింగ్ గా ప్రయత్నించింది, చివరికి ఆధిపత్యం ప్రదర్శించే ధోరణిలో దెబ్బతింది. ఈ ట్రిప్ నిజమైనటువంటి కూటమి ధర్మం పాటిస్తోంది. డెవలప్మెంట్ పరంగా ఒక రకంగా ప్రభుత్వానికి పూర్తిగా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తుంది కేంద్రం. అలాగే అంతకు మించి ఏమన్నా ఆశిస్తుందా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి? అంటే ఓన్లీ తను ఎదగడానికి